మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం రూప్లా నాయక తండాలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ప్రభుత్వం సాగునీరు అందిస్తుందనే నమ్మకంతో లక్షలు పెట్టుబడి పెట్టి వరి పంట సాగు చేసిన రైతులకు సాగునీరు అందక చివరికి కన్నీరే మిగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 2 పంటలకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా సాగునీరు అందించిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొజ్జ నాయక్ గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఎప్పటికైనా రైతుల కష్టాలను తెలుసుకుని ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ సార్, ఇప్పుడు మాకు నీళ్ళు లేక తండా ఊరు మొత్తం అల్లాడుతున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వము ఈ ఎస్ఆర్పిఎస్ నీళ్లు సస్యశ్యామలంగా మా కుంట సామ్యకుంట అయితేంటి గణేష్ కుంట అయితేంటి నిండి పొడ్లు పొంగేది. ఆ భరోసాతోటే మేము వందల కొద్ది ఎకరాలు వేసుకున్నాము. నా సొంతం 3 ఎకరాలు ఉన్నది. ఆ 3 ఎకరాలు ఎండుకోపోయే పరిస్థితి వచ్చేసింది. నా పరిస్థితి ఇట్లా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మిర్చి పంట వేసాము, ఆ మిర్చి పంట లాస్ అయిపోయినాం. దానికి రాలేదు. 13,000 12,000 రూపాయలు పలుకుతుంది రేటు. ఇప్పుడు వరి వేస్తే అప్పునే తీరుద్దామని వరి వేస్తే వరి కూడా అంత మట్టుగా అయిపోయింది. మొత్తం చూస్తే మా చెరువు కింద ఉన్న 8-9 ఎకరాలు మొత్తం ఎండుకోపోయే పరిస్థితులు ఉన్నది. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము చాలా తేడా వచ్చింది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు దండం పెడుతున్నాం మీకు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సీఎం దండం పెట్టి చెప్తున్నాము, మాకు ఆఖరి కాలం అంటే మా మండలంలో సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని